హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న హెయిర్ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం అయితే నేను తీసుకొచ్చాను. ఇదైతే ఒక సిస్టర్ అడిగారు. అంతకు ముందు నుంచి అడుగుతున్నాం కదా అక్క, మా గురించి మాత్రం పెట్టట్లేదు అనుకోవద్దు, తప్పకుండా పెడతానండి. ఈ సిస్టర్ అయితే పాపం చాలా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ డాటర్కి 13 ఇయర్స్ అట. అయితే హెయిర్లో బాగా ఊడిపోతుంది అండ్ పెచ్చులుగా ఉంటుంది, ప్లీజ్ సిస్టర్ అని రిక్వెస్ట్ చేశారు. చిన్న పాప కాబట్టి తన కోసం నేను టైం తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళకి చేయనా అంటే ఖచ్చితంగా చేస్తాను. 1 బై 1 ఇంకా హెయిర్ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఎంతో ఓపికగా ఉంటున్నందుకు. సో ఈరోజు ఏంటంటే నేను సిస్టర్ మీరైతే చెప్పారు కదా ఈ ప్రాబ్లము చాలా మందికి ఉండుండొచ్చు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏ రకమైన ప్రాబ్లం ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట హెయిర్లో ప్రాబ్లమ్స్. అయితే మోస్ట్లీ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లైట్గా అయినా సరే ఖచ్చితంగా డాండ్రఫ్ ఉంటుంది, పొల్యూషన్ వల్ల కానీ ఏదన్నా కానీ. సో మనకి లైట్గా ఉంటే ఇంటి చిట్కాలు అయితే మనం పాటించవచ్చు అనమాట. ఎక్కువగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే చాలా బెటర్ అండి. సెబోరిక్ డర్మటైటిస్ అంటే తీవ్రమైన చుండ్రు అనమాట. చుండ్రు లైట్గా ఉంటే పర్లేదు, ఎక్కువగా వచ్చేయడం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, సోరేసిస్ కానీ ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి హెయిర్లో ఉండే ప్రాబ్లమ్స్. అసలు అది ఏంటి ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. అది మనకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే మనం నార్మల్గా యూస్ చేసే షాంపూ అయితే సరిపోదు. మనకి హెవీగా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళైతే కొన్ని మెడికల్ షాంపూస్ అయితే ప్రిఫర్ చేస్తారు. మనకున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఫంగల్ ఇన్ఫెక్షనా, సోరేసిసా, లేదా ఏదన్నా సంథింగ్ సెబోరిక్ డెర్మటైటిసా, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్తే మనకి కెటోకర్నజోల్ అని, జింక్ పైరిథియోన్ అని ఇలా కొన్ని షాంపూస్ అయితే ఉంటాయి, మెడికల్ షాంపూస్. అలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో మనం వెళ్ళడమే బెస్ట్ అనమాట. ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, అది హెయిర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మోస్ట్లీ ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ ఎక్కువ లాస్ అవుతుంది. సో మేబీ ఈ పాపకు కూడా అందుకే మేబీ లాస్ అవుతుందేమో, తలంతా పెచ్చులుగా ఉంది కాబట్టి హెయిర్ ఊడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు హెవీగా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నా వ్యూస్ కోసం నేను ఇదే పాటించండి అని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ఫస్ట్ వ్యూస్కి అది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంత ఖచ్చితంగా ఉన్నది అన్నదే నాకు కావాలి. సో ప్రాబ్లం బట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట. సో లేదంటే మీరు ఇంట్లో చిట్కాలు పాటిస్తాను, నాకు మైల్డ్గానే ఉంది, చాలా తక్కువగా ఉంది, నాకు చుండ్రు, నాకు కొన్ని దురద ఉంది, ఇలాంటి వాటికి అయితే మాత్రం నాకు మంచి చిట్కా అయితే చెప్తాను. తక్కువగా ఉంటే మాత్రం డాండ్రఫ్ కానీ ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. వేపాకు కానీ కలబంద కానీ పేస్ట్ చేసుకొని, వేపాకు పేస్ట్ చేసుకొని పట్టించుకోవచ్చు, కానీ తలకు స్నానం చేశాక దులుపుకోవాల్సి వస్తుందండి. సో ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా మనం వడకట్టుకొని తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే వాడతామో అందులో పిండుకొని తలకు పోసుకుంటే అది మనకి పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ కలబంద ఉంది కదా, ఈ కలబంద ఏంటంటే పేస్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే మనకి కొంచెం అలా ప్రాబ్లంగా ఉందో అది రాసుకుంటే కొంచెం ఆ తేమ వల్ల ఏంటంటే అది పొడిబారిపోతుంది కదా, ఆ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొడిబారిన ఛాన్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కలబంద, వేపాకు అండ్ ఏంటంటే అలా పెచ్చులుగా ఎక్కువగా ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి నూనె రాసేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకున్నాక దువ్వుకుంటే ఆ పెచ్చులన్నీ ఊడొస్తాయి. ఆ తర్వాత మనం శుభ్రంగా వేపాకుతో కానీ ఇలా చేసుకోవాలి. వేపాకు కూడా పచ్చిగా కొంతమందికి పడకపోతే మాత్రం ఫస్ట్ వేపాకుల్ని నీళ్ళల్లో మనం కొంచెం బాగా మరగబెట్టుకొని ఆ తర్వాత కొంచెం పేస్ట్లా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు, లేదా మరగబెట్టిన నీళ్ళే చేయొచ్చు. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కలబంద గుజ్జు కూడా తలకు బాగా పట్టించి 30 మినిట్స్ తర్వాత తలకు స్నానం చేసేయాలండి. మంట, దురద అలాంటివి ఉంటే తగ్గిస్తుంది అనమాట. అండ్ తలస్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ పెచ్చులుగా ఉన్నది ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దువ్వెన నీట్గా ఉంచుకోవాలి, గోరువెచ్చని నీళ్ళతో చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ కానీ ముడి కానీ అస్సలు వేసుకోకూడదు, ఖచ్చితంగా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. లేదంటే ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. ఈ డాండ్రఫ్, దురద మనకి తలలో కొంచెం ఇచ్చింగ్ లాగా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది భలే యూజ్ అవుతుంది. నేనైతే ఇది మీకోసం చేశాను కాబట్టి ఆ రోజైతే హెడ్ బాత్ చేయట్లేదు. సో ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను, నెక్స్ట్ డే చేశాను అనమాట. మనకి లైట్గా స్వెట్టింగ్ ఇలాంటివన్నీ కూడా పోయి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బట్ ఇది మీకు పడుతుందో లేదో ఒకసారికి మనకి అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూసుకోవాలి. ఏదైనా మనం రెమెడీస్ చేసేటప్పుడు చాలా రెమెడీస్ ఉంటాయి. అయితే ఆ రెమెడీస్ మనకి పడుతుందో లేదో ఒకసారి వన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.